బావా ఏంటదినా ఏదో మాట్లాడాలనొచ్చి మాట్లాడకుండా మీలో మీరే ఏవో సైగలు చేసుకుంటున్నారు. ఏంటి విషయం చెప్పండి. ఏం లేదు వదినా. మానసి నువ్వు చెప్పవే. లే అమ్మా, నువ్వైతేనే బాగా చెప్తావు. నేనా? అబ్బా ఎవరో ఒకరు చెప్పండి. మానసి నువ్వు చెప్పు. అదే అత్త, అసలు ఈ మ్యాటర్ నాన్నే నీతో మాట్లాడతానన్నారు. అన్నయ్య వైజాగ్ లో ఉన్నాడు కదా, అయినా మీరొచ్చింది నాతో మాట్లాడడానికి కదా. అసలు నా దగ్గర మొహమాటం ఏంటమ్మా? ముందు విషయం ఏంటో చెప్పు. అత్తా, గౌరవ్ ఉన్నాడు కదా, మీ మావయ్య వాళ్ళ తమ్ముడు కొడుకు, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. అయినా వాడి గురించెందుకు? అదే అత్త, గౌరవ్ ఉన్నాడు కదా, మృదుల 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 ఏంటి, గౌరవ్ ఏంటి? టెన్షన్లో సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నట్టున్నావు. లే అత్త, సంబంధమే, సంబంధం కోసమే మాట్లాడదామని. సంబంధమా? అవునత్తా, మృదులకి గౌరవ్తో పెళ్లి చేస్తే మంచి ఉంటదని. నాన్న గౌరవ్తో మాట్లాడినత్తా. గౌరవ్ వాళ్ళ కజిన్ మన మృదుల కాలేజీలోనే చదువుతుందంట. తనని కలవడానికి కాలేజ్కి పోయినప్పుడు మృదులని చూసిండంట. నాన్న అడగగానే నాకైతే మృదులని చేసుకుంటే ఇష్టమే, కానీ బ్రాహ్మణి పెద్దమ్మతో మాట్లాడండి అని పెద్దమ్మ ఓకే అంటే చేసుకుంటా అన్నాడంట. నువ్వు ఓ అని ఒక్క మాట అంటే చాలత్తా, ఈ పెళ్లి జరిగిపోద్ది. ప్లీజ్ ఒప్పుకో అత్తా. మానసి 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 ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? గౌరవ్తో మృదులకి పెళ్ళా? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందే మీకు? ఈ విషయం మాట్లాడడానికేనా ఇంత దూరం వచ్చారు? రాత్రి ఫోన్లోనే చెప్పుంటే కుదరదని ఒక్క ముక్కలో చెప్పేదాన్ని. ఏంటోదినా, బాగా దగ్గర సంబంధం, అది నీ తరపున సంబంధం అని ఇంత సంతోషంగా వచ్చి అడిగితే అలా అంటావేంటి? నువ్వు ఎందుకు వద్దంటున్నావో తెలీదు గాని మృదుల చాలా మంచి పిల్ల. అది ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. వదినా, నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? మంచిది కదా అని చెప్పి ఎవరో రోడ్డున పోయేదాన్ని తెచ్చి ఇంటి కోడల్ని చేసుకుంటామా? గౌరవ్ నా కొడుకుతో సమానం. మీ ఇంటి పని మనిషితో పెళ్లి జరిపించాలంటే ఎలా ఒప్పుకుంటా అనుకున్నారు? దయచేసి అట్లా మాట్లాడొద్దత్తా. మృదుల పని మనిషి ఏందత్తా? ఇంట్లో నేనెంతో, మృదుల కూడా అంతే. అవునదినా, నా ప్రాణాల్ని కాపాడి మాకు జీవితాన్ని ప్రసాదించిన కుటుంబం మరి తన జీవితం నిలబెట్టాల్సిన బాధ్యత మాదే కదొదినా. మేం కాకపోతే తన పెళ్లి గురించి ఇంకెవరు మాట్లాడతారో?
ఏమీ అనుకోవద్దు దినా. అంత బాధ్యత ఉందనుకుంటే కోట్లు ఖర్చు పెట్టైనా సరే వేరే సంబంధం తెచ్చి చేయండి. కావాలంటే నేను సహాయం చేస్తాను. అంతేగాని గౌరవ్తో పెళ్లి చేయడానికి, నా కుటుంబంతో దానికి ఎలాంటి సంబంధం ఉండడానికి నేను ఒప్పుకోను. గౌరవ్కి ఇష్టమే అంటున్నాడు కదమ్మా, నువ్వెందుకు వద్దంటున్నావు? మృదుల అంటే నీకెందుకు పడదమ్మా? పడదురా. ఎందుకంటే నేను మా అన్నయ్య వదిలిని మళ్ళీ కలిశాక కూడా మనశ్శాంతి లేని క్షణాలు కొన్ని వచ్చాయంటే దానికి కారణం ఆ మృదులే. ఎప్పుడైనా అన్నయ్య వదినలతో కాస్త సంతోషంగా ఉందామని ఇంటికి వెళ్తే అక్కడ కూడా ఏదో ఒక గొడవ. దానికి కారణం ఆ మృదులే. అది ఇంట్లోంచి వెళ్ళిపోతే నా కోడలి ప్రాణాల మీదకొచ్చింది. అది మంటల్లో చిక్కుకుంటే నా కొడుక్కి కాలిన గాయాలయ్యాయి. నా కోడలికి మొదటిసారి ముచ్చటపడి కొన్న చీర అది కట్టుకొచ్చింది. అది నా చుట్టూ ఉన్న ఏ క్షణం కూడా నాకు మనశ్శాంతి లేదు. దానివల్ల ఎప్పుడు ఏ టెన్షన్ ఎలా వస్తుందో తెలీదు. అలాంటి దాన్ని గౌరవ్కిచ్చి పెళ్లి చేసి నా కుటుంబానికి దగ్గరగా ఎందుకు ఉండనిస్తాను? జీవితాంతం నా మనశ్శాంతిని దూరం చేసుకోవడానికా? అసలు మా వంశానికి కోడలయ్యే అర్హత ఏముంది దానికి? సమజైందత్తా, ఎన్నాళ్ళు మృదుల పేరెత్తితే నీ కోపం వస్తుంటే ఏందో అనుకున్నా. ఇప్పుడు సమజైందత్తా. మృదుల దురదృష్టమో మా దురదృష్టమో తెలీదత్తా. నువ్వున్నప్పుడే అన్ని ఇట్లా జరిగినాయి. కానీ జరిగిన ప్రతి పొరపాటుకి మృదులనే కారణం అనుకుంటే ఎట్లొత్తా? మృదుల లేదంటే, నా ప్రాణాల మీదకొచ్చిందంటే మృదులంటే నా ప్రాణమత్తా. మృదుల లేకుండా ఉండలేకపోయినా ఈ ఒక్కటి సరిపోదు మృదులెంత గొప్పదో తెలుసుకోనీకి. అట్లాంటిది మన ఇంట్లో ఉంటే మన అదృష్టమత్తా. దూరంగా పెట్టమని చెప్పొద్దు. అవునొదినా, మనకి నచ్చని సంఘటనలు 4 జరిగాయి కదా అని ఒక మనిషి మీద చెడు అభిప్రాయానికి వచ్చేస్తే ఎలా వదినా? అసలు నిజంగా మృదుల మనసు నీకు అర్థమైతే ఒక్క క్షణం కూడా మృదులని నువ్వు వదలవు. ఇది మాత్రం నిజం అమ్మా. నిజంగా మృదుల మనసు అర్థమైతే మా అందరికన్నా నువ్వే ఎక్కువ ఇష్టపడతావు. అవునమ్మా. ప్లీజ్ అత్తా, దయచేసి మృదుల్ని అర్థం చేసుకోనికి ప్రయత్నించు. గౌరవ్తో పెళ్లి జరిగేలా చూడు ప్లీజ్. నా కోసం అత్తా. కావాలంటే నీ కాలు పట్టుకుంటా. మానసి, 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 ఏంటి ఇది? ఒక అమ్మాయికి జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం వదినా. ప్లీజ్ అత్తా, కాదనొద్దు ప్లీజ్. నా కోడలు ఇంతగా అడుగుతోంది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అత్తా, నా అత్త బంగారు. కానీ ఒక కండిషన్.
కండిషనా? అవును, నేను ముందు మృదులతో మాట్లాడాలి. మృదుల మనసు అర్థమైతే మీ అందరికంటే నేనే ఎక్కువ ఇష్టపడతానన్నారు కదా, మరా మనసు తెలుసుకోవాలంటే మాట్లాడాలి కదా. నేను మాట్లాడి నాకు తను నచ్చితే అప్పుడు ఈ పెళ్లి జరుగుతుంది. ఏంటి, ఎవరూ మాట్లాడడం లేదు? తను నాకు నచ్చదని భయపడుతున్నారా? అదేం లేదు వదినా. నువ్వు మాట్లాడతానన్నావు కదా, అది చాలు. ఇప్పుడే ఇక్కడికే రమ్మంటాను. అవసరం లేదు వదినా, నేనే ఇంటికొచ్చి మాట్లాడతాను. సరే వదినా, నీ ఇష్టం. మానసి నిశ్చితార్థానికి గోల్డ్ ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి వెళ్దాం. మధు, సరే అమ్మా, మీరు వెళ్ళండి. నాకు కొంచెం పని ఉంది, చూసుకొని డైరెక్ట్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను. సరే నాన్న, తొందరగా వచ్చి జాగ్రత్త. అలాగే అమ్మా, మీరు బయలుదేరండి. ఉఫ్. భగవంతుడా, ఈ చేతులతో తాళి కట్టి ఆ అమ్మాయి జీవితాన్ని తెలియని సుడిగుండాలోకి నెట్టేశాను. అన్నీ సర్దుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మృదుల ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. అవును, అసలే మృదులకు అమ్మంటే భయం. ముందు మృదులతో మాట్లాడి అమ్మతో మాట్లాడడానికి ప్రిపేర్ చేయాలి. ఇది ఎట్టిల్లింది? ఏమో. సరే, నువ్వు స్ట్రైట్ గా పోని. ఏంటి ఆటో కనిపించడం లేదు? అదిగో వెళ్తోందిగా. నీ బొందే, అది వేరే ఆటో. ఆ ఆటో నెంబర్ 5695. అది అటు వెళ్ళింది, నువ్వేమో ఇటు తీసుకొచ్చావు. కొంచెం కూడా బుర్ర లేదే నీకు? ఫాలో అయ్యేటప్పుడు ఆటో నెంబర్ చూసుకోవా? వెనక్కి తిప్పు. ఎన్ని రోజులు ఈ ఆట చాలు. ఈ రోజుతో నా మెడలో పడ్డ ఈ 3 ముళ్ళు, నా జీవితంలో పడ్డ చిక్కుముడి విడిపోవాలి. ఆటో నేనే, సైడ్ కాపు, ఆపు. భయ్యా, ఇందాక ఒక అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లావు కదా, ఎక్కడ దిగింది? చిలుకూరులో పాత అమ్మవారి గుడి ఉంది కదమ్మా, అక్కడ దింపాను. చిలుకూరులో అమ్మవారి కూడా ఇంత దూరం ఎందుకు వచ్చింది ఇది? అసలు ఏం చేస్తోంది ఇది? ఇట్రా. అసలు నేను ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా చేస్తావు కదా. చాలు తల్లి, ఇక ఈ నిజాన్ని దాస్తూ భయంతో బతకలేను. ఎలా అయినా తీసేయాలని ధైర్యం మొత్తం కూడగట్టుకుని వచ్చాను. సాయం చెయ్యమ్మా.
ఎందుకమ్మా ఎందుకు ఇంత చెప్తున్నా అర్థం చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ ఆపుతున్నావు? ఎందుకు నాతో ఆడుకుంటున్నావు? నేనే తప్పు చేశాను? ఇక్కడ అమ్మవారి గుడి ఎక్కడండి? ముందుకెళ్ళి రైలు తిరిగితే అక్కడే గుడి. ఈ రోజు నా చేతిలో చచ్చింది. ఫుట్బాల్ ఆడుకుంటా, పదవే. తప్పు చేస్తున్నావు తల్లి. అడ్డుపడుతున్నావు ఎందుకని? అమ్మనే నిందిస్తున్నావు. అసలు నువ్వెవరు తీయడానికి? అది నువ్వు కోరుకుంటే వచ్చింది కాదు, వద్దంటే పోవడానికి. పడింది బ్రహ్మముడి. ఆ బ్రహ్మే అనుకున్నా వీడని ముడి. నువ్వనుకుంటే వీడుతుందా? వీడదు. అయ్యో, ఇది ఏ పరిస్థితుల్లో నా మెళ్ళో పడిందో మీకు తెలియదండి. తెలుసు, జరిగిందంతా తెలుసు. శివుడాజ్ఞ లేనిది సీమైనా కుట్టదే. అలాంటిది ఏ పరమార్థం లేకుండానే నీ మెళ్ళో ఈ తాళి పడిందా? సాక్షాత్తు అమ్మవారే మీ కళ్యాణానికి పసుపు కుంకాలతో ఎందుకు ఆశీర్వదించింది? నువ్వే కాదు, ఎవ్వరూ వద్దనలేరు, అడ్డుకోలేరు. ఎందుకంటే అది దైవ నిర్ణయం. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎవరితో ముడివేయాలో అంతా దైవ నిర్ణయం. ఇది దైవ నిర్ణయం ఏంటి స్వామి? మధు మనసి ఒకటి కావాలి. ఈ తాళి నా మెళ్ళో ఉండకూడదు. ఈ జంగమదేవర నోట ఆ శివయ్యే పలికిస్తున్న మాట వినుకో. నీ కట్టె కాలే వరకు ఈ తాళిబొట్టు తీయలేవు, ఆ తోడుకి దూరం కాలేవు. నీకు తాళి కట్టిన భర్త చెయ్యిని, నీకు తోడబుట్టని అక్క చెయ్యిని ఏ క్షణమూ వదలొద్దు తల్లి. మీ ముగ్గురిది 7 జన్మల బంధం. నీ తోడే వాళ్ళకి సంతోషం, నీ నీడే వాళ్ళకి సర్వస్వం. దీర్ఘ సుమంగళీ భవ. మృదులా 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 మృదులా